వెల్కమ్ టు ఆద్య టీవీ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 16 నెలల పాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారంటీలు ఏమైంది, అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్మూర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అరుణ్ భాయ్. బాగున్నారా? బాగున్నాను సార్. ఇప్పుడు ఆర్మూర్ చుట్టూ నేను తిరిగా, అంటే అక్కడ పోయినప్పుడు మొత్తం రైతులంతా రోడ్ల మీద వరి ధాన్యం పోసుకొని కూర్చున్నారు. ఇప్పటికీ రైతులంతా ఎక్స్పోర్ట్ చేయవలసిన అవసరం ఉండే కదా. అది ఇప్పుడు మే నెల, ఇది అంటే గత నెలలో, పోయిన నెలనే ఆల్రెడీ గత ప్రభుత్వంలో అమ్ముతాము అని చెప్పేసి రైతులు అన్నారు. అది వాస్తవమేనా? మరి ఎందుకు ఇంత కొరత ఏముందంటే వెహికల్స్ కొరతనా, లేకుంటే అక్కడ సీసీ ఇక్కడ పనిచేయడం లేదా ఏంటా? లేదు సార్, ఈవెన్ కరోనా టైంలో కూడా జీవనన్న చాలా పకడ్బందీగా జీవనన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కరోనా టైంలో ఆయన అధికారులను పిలిపించుకొని, ఆర్టీఓని పిలిపించుకొని, లారీలన్నీ వేరే ఎక్కడికి వెళ్ళకుండా మొత్తం పెట్టి వడ్లని జోకిచ్చిండు. అంటే దీంట్లో మీకు ఏమర్థమవుతుంది? వాళ్లకు ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ఎంతసేపటికి వాళ్ళ కడుపును ఎట్లా నింపుకోవాలన్న ఆలోచనలోనే వారు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మీరు వెళ్తా ఉంటే ఎన్ని లారీలు వచ్చినాయి సార్? ఎన్ని లారీలు వచ్చినాయి సార్? ఆ లారీలలో ఏమొచ్చింది? మట్టి. మరి అవే లారీలు రైతన్నలకు తరలిస్తే రైతు ధాన్యం పోతే వాటి పండించిన పంటకు ఇన్ని రోజులు 3 నెలల శ్రమ పడి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద పడుకుంటారు. ఈయన కొడుకులకు నల్ల మట్టి దంద కావాలా? అవి రైతన్నలకు పోతలేవు సార్. మొత్తం అంతా ఆ ఇటుక బట్టీలకు, హైదరాబాద్ గార్డెన్స్కి మొత్తం అమ్ముకుంటారు వీళ్ళు. రైతన్నలకు పోతే అదన్నా పోపు ఉంటుండే. అది కూడా మళ్ళా 3 చనిపోయారు సార్ లారీల కింద పడి. ఇప్పటికి యాక్సిడెంట్ అయింది. సిహెచ్కొండూరు గ్రామంలో మీరు వెళ్ళిరు ఈరోజు, అక్కడ యాక్సిడెంట్లు అయినాయి. ఏమన్నంటే మేనేజ్ చేసుడు, పైసలు ఇచ్చుడు, అది వేసుకొని బయటికి రాకుండా చాలా. ఇక ఈయన అల్లుడు ఉన్నాడు, ఆయన బామ్మరుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళే మొత్తం అంతా చేసుకుంటారు. ఇది ఈ లారీలను మేమేమంటున్నామంటే, సరే ఈ ఇబ్బంది లేకపోతే మీరు చేసుకున్నా కానీ ప్రజలు హర్షిస్తారు. మరి ఇంత ఇబ్బందిగా నెలల తరబడి దాదాపు 30 రోజులుగా పండిన 3 నెలలు 4 నెలలు శ్రమపడి పండించినటువంటి ధాన్యాన్ని రైతన్న రోడ్డు మీద వేసుకొని మొగులకు చూపు చూస్తుండు. మీకు ఇంతన్న కనికరం వస్తలేదా? ఇంతటి క్రూరులా మీరు ఆ ధాన్యం దగ్గరికి వెళ్ళి అధికారులను పిలిపించుకొని, ఎమ్మెల్యే నువ్వు చెప్తున్నావు, నేను ఇన్ఛార్జి నాది నడుస్తుందని ఆయన చెప్తుండు. మరి మీకు ఇంతన్న చిత్తశుద్ధి ఉంటే అధికారులను పిలిపించుకొని కలెక్టర్ గారి సమక్షంలో మరి ఏవైతే వెహికల్స్ నడుస్తున్నాయో ఈ మట్టి కొన్ని రోజులు ఆపి ఫస్ట్ వేరే టిప్పర్లు పెట్టుకొని ఏదైతే లారీలు నడుస్తున్నాయో కనీసం ఆ లారీలను రైతన్నలకు షిఫ్ట్ చేసి లేబర్ని తీసుకొచ్చి వెంటనే షిఫ్ట్ చేస్తే రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని లేదు సార్. వీళ్ళకు రైతు ఏడుస్తుంటే వీళ్ళు దానిపైన రైతుల శవాల పైన వీళ్ళు పేలాలు బుక్తురు. అట్లాంటి పని వీళ్ళు చేసేది మామూలు పాపం కాదు సార్ ఇవాళ. ఎందుకంటే అసలు రైతే దేవుడు. ఎందుకంటే రైతు ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నటువంటి వాడే రైతన్న. ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తి మరి ఫస్ట్ రైతే వస్తాడు. ఎందుకంటే ఏది కావాలన్నా కూడు గుడ్డ, ఫస్ట్ కూడే కదా సార్. ఏది వచ్చినా కానీ మనిషికి మినిమం కూడు ఉంటే, పువ్వు ఉంటే సరిపోతుంది. ఏమి లేకున్నా అని యూ కెన్ సర్వైవ్. మరి అట్లాంటి రైతన్న ఏడుస్తూ ఉంటే మీరు పట్టించుకోకపోతే మిమ్మల్ని ఏమాలా? ఎమ్మెల్యే గారు రారు, వినయ్ రెడ్డి గారు రారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు, ఏం పరిపాలన చేస్తున్నట్టు సార్? మరి వీళ్ళని ఎట్లా పోల్చాలి అసలు? జీవనన్నతోటి పోల్చమంటేనే నాకు మనసు పట్టలేదు అసలు. ఈ ఆర్మూర్ ప్రజలకు కూడా జీవనన్నతో పోల్చమంటే ఎక్కడ కూడా వీళ్ళు పోల్చలేరు. ఆయన నైజాం ఏంది, ఆయన 100 కోట్లు తీసుకొస్తే 130 కోట్లు టీఎఫ్ఐడిసి ఫండ్ తీసుకొస్తే దానిలో మిగిలిన 50 కోట్ల కోసము, అంటే అవి కూడా అన్ని రోడ్లన్నీ రెడీ చేసి పెట్టినాం, టెండర్ అయిపోయినాయి. వాటిని ఆపి ఇక వాటిని మేము తెచ్చుకున్నామని చెప్పేసి ఇద్దరు పెట్టుకుంటారు. అదే జీవని. అట్లాంటి వీళ్ళకి ఏమి బతుకుతుంది? ఆయన 130 కోట్లు 100 కోట్లు వచ్చినప్పుడు సార్ ఆర్మూర్లోని ప్రముఖులందరినీ పిలిచి మరి ఆర్మూర్కు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి చర్చ. ఇంతవరకు దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఇట్లాంటి పద్ధతి వెళ్ళారు. మీకు తెలిసి కూడా నాకు తెలిసి ఎక్కడ చూడరు. 100 కోట్ల నీదొస్తే కాంట్రాక్ట్ ఏదైనా అది ఇది అని చూసుకొని కొంచెం అట్లా చేసుకుంటారు, కొంచెం ఖర్చులకు వెళ్ళిపోతుంది, అంత ఎట్లా మొయ్యాలని చెప్పేసి. కానీ జీవనన్న గారు ఏం చేశారంటే అన్ని వర్గాల నుంచి ప్రముఖులను పిలిచి ఏమేమి చేద్దాం ఈ 100 కోట్లు, ఆర్మూర్ ఏం చేస్తే బాగుపడుతుందని చెప్పేసి ఆలోచన చేసి మరి ఆర్మూర్లో అత్యధికంగా మరి ఒక పెళ్ళి కావాలంటే సార్ ఈరోజు దాదాపు 2 లక్షలు కావాలి ఫంక్షన్ హాల్కే. మళ్ళీ పూలల్లో కమిషనే, పందిర్ల కమిషనే, ఐస్ క్రీమ్ల కమిషనే,
వాటర్ బాటిళ్ళల్లో అదే ఓవరాల్గా మొత్తం ఒక పెళ్ళి అయిపోయేసరికి ఒక మనిషికి 2,50,000 ఖర్చు వస్తుంది సార్. ఆయన ఎంత జీవనన్న ఎంత గొప్ప ఆలోచన చేసిండంటే మీరు ఇవాళ ఫంక్షన్ హాల్ అన్నీ చూసిండు. ఆ ఫంక్షన్ హాల్ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసా సార్? ఆయన నా ఆర్మూర్ నియోజకవర్గాలు పెళ్లి చేసుకుంటే దాదాపు ఉచితంగా అయిపోయే విధంగా వాళ్ళకి ఆ భారం తగ్గించాల. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తారు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా. కాబట్టి మనం పెళ్లి ఉచితంగా చేసిస్తే వాళ్ళ మీద భారం పడదు సామాన్య ప్రజల మీద అని చెప్పేసి ఆలోచన చేసి అన్ని కుల సంఘాలకు ఫంక్షన్ హాల్లు కట్టించే ప్రయత్నం చేసిండు సార్. గంతటి ఆలోచన మీరు ఎట్లా పోలుస్తారు? ఆయన ఆలోచన తీరెక్కడా, వీళ్ళ ఆలోచన తీరెక్కడా? ఫంక్షన్ హాల్ మీరు అన్ని చూసారు కదా సార్, ఇంకా అన్ని కులాలకు. మరి జీవన్ రెడ్డి పైన అంత విషపాచారం ఎందుకు చేయవలసి వచ్చింది? ఈ రాకేష్ రెడ్డి ఎందుకు ఆయన అంటే నీళ్లు జల్లుకుంటాడు, జీవన్ రెడ్డి అంటే ఎందుకు అంతా జల్లుకున్నా జీవన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉండవలసి వచ్చింది? కొన్ని సమయాలలో సార్ ఏదో పిచ్చి కుక్క ఒరుకుంటుందని అనుకున్నాడు. కానీ ప్రజలు ఏమైపోయిందంటే మాస్ లీడరే కదా, మాస్ లీడరే జీవనన్న ఇన్ని చేసిండు కదా, అరే వీడు ఇంకా కొంచెం మాట మంచిగా ఉన్నది అని చెప్పేసి వీడికి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి చూసి ప్రజలు అంతే. అంతకు మించి ఇంకా అసలు వీడి మాట చూసి ఏంటంటే కొంచెం అరే వీడు ఇంకా ఏదో ఇరగొడతాడు, జీవనన్న లెక్కన చేస్తాడేమో అని చెప్పేసి కొత్త ఒక వింత పాత ఒక రోజు అన్నట్టు కొంచెం మేము 10 ఏళ్ళు జీవనాన్ని ఉన్నాడు కాబట్టి అది అరే అన్న కూడా గవర్నమెంట్ నుంచే తెచ్చిండు కావచ్చు, ఈ రకమైనటువంటి కొన్ని భావనలు రావచ్చు. అంతే తప్పితే ఆయన ఏదో పుణ్యాత్ముడు మహాత్ముడు ఈయన ఇంతమందికి చేసిండు, ఇంతమందిని బతికించిండని చెప్పేసి అని ఎమ్మెల్యేగా ఎన్నుకోలేరు సార్. కొత్తగా వచ్చిండు, కొత్త ఒక వింత అన్నట్టుగా కొంచెం చూద్దాం అన్నట్టుగా వెళ్ళారు. ఇక్కడ ఆరుమూరుకు సంబంధించిన ఎమ్మెల్యేకి కూడా దైవభక్తి ఎక్కువ అనంగా విన్నాం. ఆయన హిందూయిజాన్ని బాగా ప్రోత్సహిస్తాడు, హిందువులు అంటే పడిసస్తాడు అన్న వ్యక్తి మరిపోదు దైవానికి దేవునికి దగ్గర అట్లా వచ్చే భక్తులను చూసుకున్నంత అదా? అసలు ఏం చెప్పాలా సార్, మీరు అడగండి టెంపుల్ ఇక్కడ రీసెంట్గా కట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి అడగండి ఏ టెంపుల్కైనా ఒక పైసాని ఇస్తాడా సార్? వినాయకులకి ఏమన్నా ఇస్తాడా? ఖాళీ మాటలు. పెద్ద యాక్టర్ ఎన్టీఆర్ ప్లేస్లో వీడికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు మంచిగా. ఏదన్నా హైయెస్ట్ అవార్డు ఏదన్నా ఉందంటే వీడి నటనకు అమోఘం. అబాబాబాబాబాబాబా చెప్తాడుగా, హిందువులారా మీరు మారర్రా అంటాడు. అది ఎందుకంటాడో అర్థం కాదు, అది అర్థం పర్థం ఉండాలి సార్. ఏదన్నా మాట్లాడితే నువ్వు ఎయ్యిరా భయ్, నీ ధర్మాన్ని కాపాడుకోవడానికి నీ యొక్క పాత్ర ఏంది? ఎమ్మెల్యే జీవనన్న గారు ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపు ఒక్కొక్క టెంపుల్కి 35 లక్షల రూపాయలు ఇప్పించింది సార్ గవర్నమెంట్ ద్వారా. వెల్మల్లో, గోవింద్పేటలో ఇట్లా చెప్పుకుంటూ పోతే నీకు మన ముత్యంపల్లిలో తన సొంత డబ్బులు కూడా ఇచ్చిండు సార్. మన ఇక్కడ బోర్గంకేలో సొంతంగా దానికి ఇయ్యలేకపోయినా అని చెప్పేసి ధ్వజస్తంభం చేయించిండు. ఇక్కడ వన్నెల్కే గ్రామం ఉంటుంది, ఒక ఆంజనేయ టెంపుల్, మేము ఓడిపోయిన తర్వాత కూడా ఒక ధ్వజస్తంభం జీవనాన్ని చేయించిండు. మరి గట్లాంటి ధార్మిక కార్యక్రమాలు నీ మతాన్ని నువ్వు కాపాడుకునే పని అట్లాంటివి చేయమంటే ఏమంటాడంటే గుళ్ళోళ్ళు పోతే అరే ఇవి బాత్రూమ్లు చికెన్ సెంటర్లు అవుతాయి రా, ఎందుకు కడుతుర్రా అంటాడు. రికార్డెడ్ ఉంది ఇది. అదే ఆయన హిందూయిజం పైన ఎట్లుందని అంటారు సార్? ఆయనకు ఏం అర్హత ఉంది ఆయనకు? చీ దేవుణ్ణి కూడా మోసం చేసి బతికేటటువంటి నీచమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఏం లేవు సార్, ఏమీ లేదు. అక్కడదక్కడ అబద్ధాలు ఆడమంటే, అక్కడదక్కడ మనుషుల్ని మోసం చేయమంటే ఖతర్నాక్ మోసం చేస్తాడు. వాని అదృష్టం ఏంటంటే ఆ గొంతు ఒకటి వచ్చింది, ఆ గొంతుతోటిగా విపరీతమైన అబద్ధాలు. అబాబాబాబాబా ఇక ఆస్కార్ అవార్డు వాడికే ఇయ్యాలా? పాపాలల్లా ఏదైనా పెద్ద శిక్ష పైన పోయిన తర్వాత వేస్తారు వీడు సార్, అదేదైనా ఉంటే వీడికే ఇయ్యాలా. ఓకే, అంతటి పాపాత్ముడు ఎక్కడ కూడా ఉండదు సార్, దేనికి ఇవ్వడు. కాకపోతే హిందూ వేదికను మాత్రం ఖతర్నాక్ వాడుకుంటాడు వీడు. హిందువుల వేదికను వాడుకుంటుండు, వెళ్ళి అక్కడ పోయి స్పీచ్గా ఇదే ఈ ఒట్టుడు ఈ దాంచుడు ప్రజల్ని రెచ్చగొట్టుడు, నవ్వుకుంటుర్రు భక్తులందరూ నవ్వుకుంటారు. కక్కాసంత ఎవరి మీద మరి? జీవన్ రెడ్డి మీద. కక్కసంత కాదు సార్, వాడిది నేరపూరిత చరిత్ర సార్. వాడే బతకాల, వాడే ఉండాలా, వాడి కార్లే ఉంటాయి 2 అంతే. ఆ కార్లు కూడా వేరేకి ఇయ్యడు, వేరే ఎక్కనియడు. వాడి కార్లో కూడా వేరే ఎక్కనియడంట. ఎందుకంటే ఆయన మరి ఏం తీసుకుంటాడో ఏందో తెలియదు. కానీ అంటే అందరు అంటూ ఉన్నారు, ప్రజలందరూ చర్చ చేస్తూ ఉంటారు. ఇట్లా పోయినప్పుడు అన్న ఇట్లా ఉంటుంది, అన్న కార్లు అయితే మేము 10 మందిని ఎక్కుతుంటాం, జీవనన్న కార్ల 10 మంది ఒత్తురొత్తు కూసుకుంటారు.
కార్యకర్తల నాయకులు అన్న కార్ల ఎమ్మెల్యే గారి కార్లో ఎక్కాలని చెప్పి చాలా మందికి ఉంటుంది. మరి వాడిది కథ ఏందో అర్థం కాదు, కానీ ఎవరిని కూడా ఆ కార్లకు ఎలవడి చేయడు. ఓ కార్లో గన్మెన్ ఉంటాడు, కార్లో ఈయన ఉంటాడు. కామన్గా అయితే ఇట్లనే ఉంటారు కదా. ఇక ఎమ్మెల్యే ఉన్న దాంట్లో నాయకులు కార్యకర్తలను ఎక్కించుకుంటారు. ఏ విలేజ్కి వెళ్తే అక్కడ వాళ్ళని ఎక్కించుకొని అట్లా తిరుగుతారు. ఈయన అన్ని వేరే ఉంటాయి కాబట్టి ఎవరిని కూడా నమ్మడు, నమ్మేటటువంటి వ్యక్తి కాదు, పైసా పెట్టేటటువంటి వ్యక్తి కాదు. ఎంతసేపటికి మోసపూరితమైన మాటలు ఇదే లెక్క. ఈ రకంగా చేస్తూ ఉంటే నిజంగా కూడా ఆయనకు డిపాజిట్లు కూడా రావు. ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే ఆర్మూర్ ప్రజలు ఆయనకు డిపాజిట్లు కూడా దక్కని చేస్తారు. అట్లాంటి పరిస్థితి ఆయన ఉంది వల్ల. ఇక ఈయన గురించి అంటారా, రైస్ పుల్లర్, ఈయన ఒక అత్యాశవాది. ఎవరైనా ఈయన మా దగ్గర రైస్ పుల్లర్ అంటారు, వినయ్ కుమార్ రెడ్డి అని. ఇక వీడేమన్నా నాకెందుకు అంటుండా, వాడు నాకేందంటాడు. కాంగ్రెస్ ఇంటి నంబర్లకు పైసలే, లేఅవుట్ సెటిల్మెంట్లకు పైసలే, లేఅవుట్లకు నోటీసులు ఇచ్చుడే. ఇక ఆయన చెయ్యని దందలేదు. ఇందాక నల్లమట్టి యూసిరియుడు దాంట్లో కూడా పైసలు తీసుకుంటారు అని చెప్పేసి బాగా మాట్లాడుతున్నారు అందరు. ఓకే, ఇంకో విషయానికి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. సో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్కు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రతిపక్షంలో ఉంది. మరి ఎట్లుండబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలు, ఎక్కడ మొగ్గు చూపుతున్నాయి? మేము అనుకుంటున్నాం అయితే 2001లో సమాఖ్య పాలనలో తెలంగాణ వాదం గురించి ఏ రకంగానైతే ప్రజలందరూ కూడా భుజాన నెత్తుకున్నారో అంతకు మించినటువంటి ఉత్సాహం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళ తీరు చూస్తూ ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేది, అటు ఇన్ఛార్జిది, ఇటు రాష్ట్రంలో కావచ్చు, అటు కేంద్రంలో ఏం సాధించరని, వీళ్ళు ప్రజల కోసం ఏం సాధించరని చెప్పి ప్రజలంతా కూడా ఒక అనిశ్చితిలో ఉన్నారు. ఒక ఏమంటారు దాన్ని, ఒక నిర్వీర్యమైన పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. అసలు ఏం ఆలోచన చేయలేకపోతే అట్లాంటి అది ఏం జరుగుతుంది, అసలు ప్రభుత్వాలు ఉన్నాయా లేవా, ఎమ్మెల్యే ఉన్నాడా లేడా, ఇన్ఛార్జి ఉన్నాడా లేడా, అసలు జరుగుతుందా పాలన, మా బతుకులు ఎందుకు అయిపోయాయి, సంవత్సరంన్నర కాలంలోనే గిట్లున్న తెలంగాణ గిట్లెందుకు అయిపోయింది అని ఆలోచన చేస్తారు సార్. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు, రైతులు ఆలోచన చేస్తూ ఉన్నారు, ప్రతి అన్ని కుల వర్గాల వారు, దళిత సోదరులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ మరి గూండ్లోళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు, ముదిరాజులు ఆలోచిస్తూ ఉన్నారు, మేరుళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వ్యాపార వర్గాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆలోచిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి రేట్లు ఇవాళ ఎందుకు పడిపోయినాయి? ఆర్మూర్లోనే అనేకమైన షాపులు ఖాళీ చేస్తారు సార్. మరి వ్యాపారాలు ఎందుకు నడుస్తలేవు? కేసీఆర్ గారు తెలంగాణను పరిపాలించినప్పుడు ఉన్నటువంటి వ్యాపారాలు ఈరోజు ఎందుకు కనుమరుగవుతున్నాయి? ఎందుకు ప్రజలు ఇట్లాంటి నిర్వీర్యమైన పొజిషన్ అయిపోతుందో ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రానున్న ఎలక్షన్లలో నిజంగా కూడా ఈ బీజేపీ కాంగ్రెస్లకు చెంపపెట్టు లాంటి సమాధానం వస్తూ ఉంది. తప్పకుండా ఆర్మూర్ నియోజకవర్గం కూడా అన్నిటికీ అన్ని స్థానాలు 90% స్థానాలు ఈరోజు బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. తిరిగి రానున్నది గులాబీ ప్రభుత్వమే, గులాబీ జెండానే ఎగరనున్నది, గులాబీ జెండానే రాష్ట్రంలో రాబోయే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే, ఆర్మూర్కి ఎమ్మెల్యే జీవనన్న గారే అని చెప్పేసి ఈ ప్రజలు చాలా స్పష్టంగా డిసైడ్ అయి ఉన్నారు ఆల్రెడీ. మన సభ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. అసలు 4 గంటలు 5 గంటలు వెయిట్ చేసిరు సార్ సభలో. కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత కూడా సభ నుండి కదలని జనం. వీళ్ళు దాన్ని చూసి తట్టుకోలేక మొత్తం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినటువంటి మాటలు, కానీ ఏ ఒక్కరు కూడా ఇది సభ చాలా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అని చెప్తా ఉన్నారు. నా భూతో నా భవిష్యత్. దేశంలో ఇంకా పత్రికలు, పాత్రికేయ మిత్రులు ఏమంటారంటే ఏదైనా సభ పెట్టాలంటే కేసీఆరే పెట్టాలా, ఇట్లాంటి సభని మళ్ళీ దీన్ని మించిన సభ పెట్టాలంటే కూడా కేసీఆర్ గారే పెట్టాలా. గా మాటకు వచ్చారు ఇప్పుడు జనాలు. వీళ్ళు ఏదో పొడి చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిరు కదా సార్. ఎక్కడికి పోయినాయి రాహుల్ గాంధీ సభలు, జోడయాత్ర అంటే పెట్టిరు కదా, ఎంతమంది ఉండ్రి, ఎంతమంది వచ్చారు, ఎక్కడున్నారు పబ్లిక్ వీళ్ళకు? ఎందుకంటే జనాలు అంత స్వచ్ఛందంగా కోరుకుంటారు కాబట్టి ఆయనకు సాధ్యం. అంత నిబద్ధత కలిగినటువంటి నాయకుడు కాబట్టే అంత జనం ప్రభంజనం అయింది ఈరోజు వరంగల్ సభ. మామూలుగా కాలేదు సార్ అది. ఈరోజు 15 నెలల ప్రభుత్వం నుంచి తొలగిన తర్వాత 15 నెలలలో ఇంతమంది వచ్చుడంటే ఎంత వ్యతిరేకత ఉండి ఆ సార్ మీద ఎంత ప్రేమ పెరిగింటే వచ్చుంటారు. ప్రజలందరూ కూడా చాలా నిశ్చయించుకొని ఉన్నారు. ఒకటే, ఎప్పుడు వస్తాయా ఎలక్షన్లు, ఎప్పుడు వీళ్ళని కొట్టాలని చూస్తూ ఉన్నారు. రానున్నది కంపల్సరీ స్థానిక ఎన్నికలలో బాజాప్తా
బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది, బీఆర్ఎస్ హవానే కొనసాగుతుంది. బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎక్కడ ఏ స్థానిక సంస్థలు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, జిల్లా పరిషత్కి వెళ్ళినా కానీ, మండల పరిషత్కి వెళ్ళినా కానీ, గ్రామ పంచాయతీకి వెళ్ళినా కానీ కనబడేది గులాబీ జెండానే, గులాబీ ప్రతినిధులే. రానున్న రోజులు వీళ్ళది అయిపోయింది, ఒడిసింది, వీళ్ళిద్దరిది ఒడిసింది. ప్రజలు కేవలం కేసీఆర్ గారినే నమ్ముతుర్రు. అభివృద్ధి చేసిన జీవనాన్న ముఖమే తన ఎప్పుడు వస్తాడా అని చెప్పి చూస్తూ ఉన్నారు. మాకెప్పుడు అసలు వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలన్నటువంటి సంశయ స్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు. అక్కడ చెప్తే ఏం అడుగుతాడు అంటారు, ఈడేం తిడతాడో తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా రానున్నవి మళ్ళీ స్వర్ణయుగాన్నే కోరుకుంటున్నారు. ఇది మనం ఆల్రెడీ రాతి యుగంలోకి వెళ్ళినామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ వ్యాపారం చూసినా ఏది చూసినా కానీ చాలా కుంటుపడిపోయింది సార్. అందరు కూడా ప్రజలలో ఎక్కడ కూడా ముఖాలలో తేజస్సు లేదు, వాళ్ళ ముఖాలలో తేజస్సు లేదు. ఏమైపోయిందిరా ఇది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. 100కు 100% జీవనన్న గారి ఆధ్వర్యంలో మరి ఆర్మూర్ నియోజకవర్గంలో గులాబీ జెండాలు ఎగురుతాయి. ఎక్కడ చూసినా గులాబీమయం అయిపోతుంది. అధికారులకు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అధికారం ఉంది అని విర్రవిగి విచ్చలవిడిగా చేయకండి. వాళ్ళ మాటలు వింటే వాళ్ళు ఆల్రెడీ పాపాలు చేస్తుర్రు, ఆ పాపాలలో మీరు కూడా పాలు పంచుకోకండి. మంచిలో పంచుకోకండి, మంచి పరిపాలన చేయడంలో పంచుకోండి. కానీ ఇట్లాంటి పాపాల పనులు మీరు పార్టిసిపేట్ కావద్దని చెప్పేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.